హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద ఆర్టీసీ కార్మికుల సర్వీస్ నుంచి రిమూవల్ చేసిన ఆర్టీసీ కార్మికులందరూ ఒక్కొక్కరిగా ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పటికే 180 మంది పైచీలకు ఉద్యోగుల మళ్ళా ఉద్యోగులుగా వాళ్ళు జాయిన్ అయిపోయిన పరిస్థితి ఉంది. రిమైనింగ్ 422 మంది కోసం పోరాటం మాత్రం నడుస్తూ ఉంది. మరి నిజంగానే ఎస్టీ ఎస్సీ బీసీలు ఎక్కువగా ఉన్న ఆర్టీసీ కార్మికులని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే దానికి కారణం ఎస్సీ ఎస్టీ బీసీలలో ఐక్యత లేకపోవడం. ఎస్సీ ఎస్టీలను సర్వీస్ నుంచి రిమూవల్ చేస్తే ఇటు ఎస్సీ ఎస్టీ రాజకీయ నాయకులు మాట్లాడకపోవడం, ఇటు ఎస్సీ ఎస్టీలను రిమూవల్ చేస్తే ఏ కమిషన్లు మాట్లాడకపోవడం అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. కానీ ఈ నెల 17న హైదరాబాద్లో ఒక రేంజ్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను మాత్రం గట్టిగానే అరుచుకుంది ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ అని చెప్పుకోవచ్చు. మరి నిజంగానే ఎస్టీ బిడ్డల జోలికి వచ్చిన సజ్జనార్ ఖబర్దార్ అన్న చర్చ మాత్రం ఒక ఆర్టీసీ కార్మికులలో మనోధైర్యం నింపిందనే చెప్పుకోవచ్చు. ఇటు ఆడతల్లులు కావచ్చు, చిన్న కారణాలతో 30 రూపాయల టికెట్ కావచ్చు, 40 రూపాయల టికెట్ కావచ్చు, టిమ్ మిషన్స్ అంటే టికెట్లు కొట్టే మిషన్లు ఖరాబ్ అవ్వడం కావచ్చు, టికెట్లు కొట్టే మిషన్లు స్ట్రక్ అవ్వడం కావచ్చు, దానికి సంబంధించిన ఇష్యూస్ నేపథ్యంలో టికెట్లు ఇవ్వని కండక్టర్లను కూడా చాలా వరకు సర్వీస్ నుంచి రిమూవల్ చేసిన పరిస్థితులు మాత్రం ఉన్నాయి. మరి నిజంగానే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పైన లాస్ట్ వీడియోలో మనము ఆర్టీసీ కార్మికులందరూ ఆరోపణలు మాత్రం చేసిండ్రు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ 1000 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. మరి నిజంగానే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ 1000 కోట్ల అవినీతికి సంబంధించిన వీడియో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్ళిందనే చెప్పుకోవచ్చు. చాలామంది ట్యాగ్ చేశారు వీడియోను. మరి అదే కాకుండా అంతకు మించిన అవినీతి జరిగింది. ఏసీ బస్సులు కావచ్చు, కొత్త బస్సుల కొనుగోలు కావచ్చు, పాత బస్సులను స్క్రాప్కి పంపించడం కావచ్చు, ఈ దుర్గా ఆటోమొబైల్స్ నేపథ్యంలో ఈ దందా ఎంతవరకు జరిగింది ఏంది అనేది మరొక్కసారి క్యూనిస్కి అడుగుపెట్టిండ్రు ఆర్టీసీ కార్మికులు. వాళ్ళతో మాట్లాడదాం. ముందుగా రాజేందర్ అన్న ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుందండి ఆర్టీసీలో? అన్న, ఆర్టీసీలో ఏం జరుగుతుందంటే ఈ క్యూనిస్ ద్వారా నేను పబ్లిక్ కానీ ఆర్టీసీ మేనేజ్మెంట్ చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఉద్యోగులను చిన్న తప్పులకి పెద్ద తప్పులకు చిత్రీకరించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది పైచిలుకు మందిని ఉద్యోగం నుంచి తొలగించారు. కాబట్టి వాళ్ళకు తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలి సార్, చిన్న తప్పే అని చెప్పి ఒక 7-8 నెలల నుంచి ఏడాది నుంచి పోరాటం చేస్తే ఇంతకు కూడా ఈ ఎండీ సజ్జనార్ సార్ అనేటైనా కనికరించడం లేదు. దాని మీద చాలాసార్లు ఇక్కడ తీర్మార్ మల్లన్న ఆఫీస్కి వచ్చి తర్వాత ప్రజావానికి వెళ్ళి తర్వాత ఆర్టీసీ ఎండీ ఆఫీస్కి వెళ్ళి చెప్పడం జరిగింది. దాన్ని తిరిగి ఈ ప్రయత్నంలో ఒక 180 నుంచి 190 మంది ఉద్యోగం ఎక్కారు. ఇంకా 420 మంది ఉద్యోగాలు లేక రోడ్డు మీద తిరుగుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, గత నెలలో 21 జనవరి 2025 రోజున ఈ సజ్జనార్ చేసినటువంటి ఈ యొక్క అవినీతి పనులపైన అటు ప్రధానమంత్రి కానీ ఇటు ముఖ్యమంత్రి కానీ ఒక 9 పేజీల కాంప్లైంట్ ఫిర్యాదు ఆయన మీద చేయడం జరిగింది. దాని మీద ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే, మేము కానీ కార్మికులు కానీ అతను చేసినటువంటి అవినీతి పైన ఇమీడియట్గా ఎంక్వైరీ కండక్ట్ చేయాలనేటువంటి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు డిమాండ్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ సామాన్యుడి పైన ఎంక్వైరీ కండక్ట్ చేసి జైళ్లకు పంపించే చట్టాలు భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. కానీ ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న సజ్జనార్ పైన ఎంక్వైరీ చేసి లోపలికి వెళ్ళే చట్టాలు భారతదేశంలో ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? నేనైతే నమ్మట్లేదు. మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ రేసు దానిలో కేటీఆర్ సార్ ఇప్పుడు 50 కోట్లకు కరప్షన్ ఉందని, తర్వాత లిక్కర్ కేసులో తర్వాత కవిత మేడం 100 కోట్లు ఫ్రాడ్ చేసిందంటే ఢిల్లీ నుంచి వచ్చి ఈడీ వాళ్ళు వచ్చి కవిత మేడం తీసుకెళ్ళారు. మరి అలా సజ్జనార్ మీద మేము ఆరోపిస్తున్నది 1000 కోట్ల ఫ్రాడ్. ఈ 1000 కోట్ల ఫ్రాడ్ మీద ఎందుకు గవర్నమెంట్ ఎంక్వైరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తలేదు అనేటువంటిది మేము ఈ క్యూన్యూస్ ద్వారా మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. రెండవది, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 నవంబర్లో జరిగినాయి. ఆ నవంబర్ కన్నా ముందు సెప్టెంబర్ మంత్లో ఇప్పుడున్నటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకరన్ ఏం మాట్లాడిందంటే, ఆర్టీసీల గురించి ఎవరు వాళ్ళ జోలికి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టినా మీరు శవాల మీద మీరు పేలాలు ఏరుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే తెలంగాణ సాధించిన దానిలో క్రియాశీలక పాత్ర ఉద్యమంలో వాళ్ళదే నంబర్ 1 పొజిషన్ ఉండదు. అందుకోసం వాళ్ళని మీరు ఏ విధంగా కష్టపెడుతున్నారు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ వాళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా
మేము ముందుండి సాల్వ్ చేస్తామని చెప్పి పొన్నం ప్రభాకర్ అని చెప్పిండు. మరి అదే పొన్నం ప్రభాకర్ అని ఇప్పుడు నేను ఈ కార్మికుల తరఫున అడుగుతున్నా, అన్న పొన్నం ప్రభాకర్ అని మీరు ఇప్పుడు కన్సర్న్ మినిస్టరు, మీ చేతిలోనే ప్రభుత్వం ఉన్నది. మీరు ఒక్క పెన్నుతోని ఒక ఆర్డర్ కానీ ఒక జీవో కనుక ఇచ్చినట్టయితే మొత్తం మంది మా కార్మికులందరూ ఉద్యోగం వెళ్తారు. మీరు అప్పుడు ఎందుకు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడిన దాన్ని ఎందుకు అమలు చేస్తారు అని చెప్పి ఇంకొకటి అడుగుతున్నాం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మాకు పోయిన ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఇప్పుడు తీన్మార్మలన ప్రోద్బలంతో తర్వాత మన ప్రజాభవన్ ఇన్ఛార్జి చిన్నారెడ్డి సార్ ప్రోద్బలంతో ఎట్టకేలో ఒక 3 మెన్ కమిషన్ అనేటువంటిది వేయడం జరిగింది. 3 మెన్ కమిటీ. ఆ 3 మెన్ కమిటీలో సంజయ్ కుమార్ సార్ ఏమో చైర్మన్, తర్వాత దివ్య మేడం మెంబరు అండ్ సజ్జనార్ సారు మెంబర్ కమ్ కన్వీనర్గా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఇటు సంజయ్ కుమార్ సారు తర్వాత దివ్య మేడము వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ ఇష్యూని ఎన్ని రోజులు ఆగుతామని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ సిఫారసు చేద్దామన్నా కూడా ఈ సజ్జనార్ సార్ అడ్డం వచ్చి వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళని ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పి అడ్డం వచ్చి మాకు ఉద్యోగాలు రాకుండా చేస్తుండే. ఇప్పుడు నేను సజ్జనార్ సార్ని అడుగుతున్నా, సజ్జనార్ సార్ మేము ఎందుకు ఉద్యోగాలు చేయకూడదు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మేము ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు, మాకు ఇంకా సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు మేము ఉద్యోగం చేయొద్దు మీరు, ఎందుకంటే మా ప్లేస్లో ఇప్పుడు ఆల్రెడీ సిఓ రవీందర్ సార్ని తీసుకొచ్చి పెట్టినారు. ఇప్పుడు ఈడీలు 3 రిటైర్మెంట్ అయిపోతే ఆర్ఎంలకు సీనియర్ ఆర్ఎంలు, ఎవరు సీనియర్ ఆర్ఎంలు శ్రీధర్ కానీ లేకపోతే సల్మాన్ రాజు కానీ, తర్వాత నెక్స్ట్ ఇంకోటి మన అతను కృష్ణకాంత్ ఇంకొక ఆర్ఎం గారు, వాళ్ళని ఇమ్మీడియట్గా ఈడీగా ప్రమోట్ చేసి కూర్చునే అవసరం ఉన్నా కూడా వాళ్ళని ఈడీగా ఎందుకు ఈడీగా ప్రమోట్ చేస్తలేడంటే వాళ్ళ ప్లేస్ కూడా రిటైర్మెంట్ అయినటువంటి ఎస్పీలను తీసుకొచ్చి వాళ్ళ ప్లేస్లో కూర్చుని పెడితే ఈయన ఎందుకంటే సూపర్ పవర్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి నేను చెప్పింది వాళ్ళు వింటారు. ఆర్టీసీ వాళ్ళు అయితే అడ్డం తిరుగుతారని చెప్పి ఆ పోస్ట్ ఇప్పటివరకు ఆ ఈడీ పోస్ట్ 3 పోస్టులు అట్లా బ్లాంక్ పెట్టాడు. అంటే సజ్జనార్ సార్ ఈ 3.5-4 ఏళ్ళ కాలంలో ఏం చేస్తున్నాడంటే నా ఇష్టం నా పని చేస్తా నన్ను ఎవరేం చేస్తాడు అంటే. ఇలా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ ముఖ్యమంత్రి సార్ ఈ సజ్జనార్ సార్ని ఎవరు పెట్టిండ్రు? బీఆర్ఎస్ గవర్నమెంటు సెప్టెంబర్ 2023లో 2021 పెట్టింది సార్. ఆల్రెడీ 3 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది, మీరెందుకు మోస్తున్నారు సార్ ఆయన? మీరు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి సార్ కూడా ఒక మీటింగ్లో మాట్లాడు, ఆర్టీసీ వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను మీకోసం ఉన్నా అని చెప్పి. సార్ దయచేసి సార్ ముఖ్యమంత్రి సార్ మీరు ఏదైతే అప్పుడు ఆ వార్డు ఇచ్చారో ఆ వార్డు మీరు అమలు చేయాలి ఇమీడియట్గా. ఇప్పుడు ఈ సజ్జనార్ సార్ను ఆయన మేము ఏదైతే కంప్లైంట్ ఇచ్చినో ఆ కంప్లైంట్ మీద ఎంక్వైరీ జరగాలి. పక్కన పెడితే ఇప్పుడు ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్ కూడా గట్టిగానే అరుచుకున్నాడు సజ్జనార్ అన్న చర్చ జరుగుతూ ఉంది. అదొకటన్నా. ఇప్పుడు మా యొక్క బాధను మేము హైదరాబాదు పురవీధులలో హైదరాబాద్ యొక్క కూడల మధ్యన ప్రతి ఒక్క ఛానల్ కానీ ప్రజావాణికి పోయిందాన్ని ఈ యొక్క ఇష్యూను ఢిల్లీలో చూసి ఎస్టీ సెల్ జాతీయ కమిషన్ మెంబర్ ఎవరైతే ఉన్నారో జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నట్టయినా 17 తారీఖు నాడు బస్భవన్లో మీటింగ్ పెట్టిండు. ఆల్ ఈడీస్, ఆల్ ఆర్ఎంస్, ఆల్ డీవీఎంస్ అండ్ సజ్జనార్ సార్కు ఏ విధంగా ఆ హుస్సేన్ నాయక్ మాట్లాడంటే భూమికున్ను ఆకాశానికి మొత్తం చుక్కలు చూపెట్టిండు. అయినా కూడా ఆయన టైం పెట్టిండు, డెడ్ లైన్ పెట్టిండు. 1 వీక్ లోపల వీళ్ళంతా మొత్తం క్లియర్ కావాలి, లేకపోతే మాత్రం ఇది చాలా సీరియస్ ఉండే. అంటే ఒక ఢిల్లీ నుంచి జాతీయ కమిషన్ చైర్మన్ వచ్చి చెప్పినా కూడా ఈయన నిమ్మకు నీరెత్తనట్టున్నాడు. మళ్ళీ ప్రతిసారి మొన్న ఒకసారి నవంబర్ 2 నుంచి 5 దాకా ఒకటి అప్పీల్ మేళాన్ని పెట్టిండు. మళ్ళీ మొన్న ఏం చేసిండ్రు 18 నుంచి 20 దాకా ఒక అప్పీల్ మేళాన్ని పెట్టారు. 18 నుంచి 20 దాకా ఒక అప్పీల్ మేళాన్ని పెడితే అప్పీల్ మా చేసుకున్న వాళ్ళు మళ్ళీ రిజెక్ట్ చేసిండ్రు. అంటే సజ్జనార్ సార్ చేయబట్టి సజ్జనార్ వలన ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు వస్తున్నాయంటే రాస్తే ఒక బుక్ అవుతుంది. మరి కరప్షన్ ప్రాక్టీస్ అనేటువంటిది ఏ స్థాయికి చేరిందంటే మొత్తం ఏ పని చేసినా కూడా ఆర్టీసీలో దుర్గా ఆటోమొబైల్ సంగతి ఏంది? మా దానిలో అన్న ఇప్పుడు మా ఏసీ బస్సులు ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ ఉన్నట్టు దుర్గా ఆటోమొబైల్తో ఒక ట్యాబ్ పెట్టుకొని అక్కడ మా రిపేర్ జరుగుతాయి. అవి బయట ఎక్కడ పంపరాదు. దానిలో కూడా ఏంటంటే దుర్గా ఆటోమొబైల్ కూడా వేరే ఎవరైనా దాన్ని చేయొచ్చు. మా ఈ వజ్ర బస్సులని 200 బస్సులు ఉంటే 200 బస్సులను అవి ఒక్కొక్క బస్సు 25 లక్షలకు పర్చేజ్ చేసిన బస్సు మొత్తం 2 లక్షల రూపాయలకు వాటిని స్క్రాప్ అమ్మేశారు. ఎందుకు అమ్మేసే అవసరం వచ్చింది అంటే దానిలో కూడా ఏదో ఒక అవినీతి ఉందనేటువంటిది నేను చెప్తున్నా. ఒకవేళ అవినీతి లేకపోతే అవినీతి లేదనేటువంటి దానికి పేపర్ అదంతా మొత్తం ఫాల్స్ రికార్డ్ అనేటువంటిది ఒకటి చెప్పాలి. మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మొత్తం మీద సజ్జనార్కి సంబంధించింది అయితే కంప్లీట్గా అవినీతి అక్రమాలతోనే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముందుకు వెళ్తున్నారని ఆర్టీసీ కార్మికులు మాత్రం ఆరోపిస్తున్నారు. ఇలా ఫ్లెక్సీలు పట్టుకొని మన ఆడబిడ్డలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమంలోకి దిగిలాలని చెప్పుకోవచ్చు. ఎండీ సజ్జనార్ మొండి వైఖరి వలన ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికులను వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలి. 1000 కోట్లకు పైగా ఆర్టీసీలో అవినీతి చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై ఎంక్వైరీ జరపాలి. ఎండీ సజ్జనార్
ఎండి సజ్జనార్కు హటావో ఆర్టీసీ ఎంప్లాయీస్కి బచావో అంటూ ఇంకో నినాదం. మాకద్దు మాకద్దు ఈ సజ్జనార్ మాకద్దు, వద్దే వద్దు ఈ సజ్జనార్ మాకద్దు అంటూ ఇంకోటి పెన్నుపోటుతో మా ఉద్యోగాలను ఎన్కౌంటర్ చేస్తున్న ఈ సజ్జనార్ మాకద్దు అంటూ ఇట్లు తెలంగాణ ఆర్టీసీ రిమూవల్ ఎంప్లాయీస్ చెప్పుకోవచ్చు. అంటే ఎన్కౌంటర్ల స్పెషలిస్టు సజ్జనార్ మరి పెన్ను బట్టి మమ్మల్ని ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారని ఇక్కడ ఆడబిడ్డలు మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమంలోకి వచ్చిండ్రు. ఏం జరుగుతుందమ్మా? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? వరంగల్ నుంచి ఇక్కడ దాకా వచ్చినావు. ఎప్పుడు వస్తుంది నీకు ఉద్యోగం? ఇక సార్ ఎప్పుడు ఇస్తే అప్పుడు సార్. ఇక మరి మేము ఎన్ని సంవత్సరాలు చేసినా తప్పేంది. నేను చేసింది టిమ్ము వల్ల సార్. టికెట్ ఇస్తా అంటే అది అందరు కండక్టర్లేనమ్మా, అందరు కండక్టర్లే టిమ్ము ప్రాబ్లం అంటే టికెట్ ఇచ్చే మిషన్ ప్రాబ్లం ద్వారా వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయినాయి. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఆడబిడ్డలు ఉన్నారని చెప్పి. మీరు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? మీరు? వరంగల్ అండి. హన్మకొండ, సిద్దిపేట, మామనార్. మీరు అందరు ఆర్టీసీ ఏమనిపిస్తుంది తల్లి? అంటే మీరు చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాం మేము. అది ఉరి శిక్ష పడ్డ ఖైదీకి కూడా లాస్ట్కి ఒక అవకాశం ఉంటుంది. అంతకంటే తక్కువనా మేము? ఐఏఎస్లు ఐపీఎస్లు చదివారు సార్. మేము చిన్న జీవితాలు మాయి, చిన్న బతుకులు మాయి. మమ్మల్ని పట్టుకొని ఎందుకు ఆయన అంత చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు సజ్జనర్ సార్. తనంతటోళ్ళని పట్టుకొని చూడాలి సార్. మమ్మల్ని మా జీవితాలు ఎందుకు రోడ్డు మీద వేసేది? అంత 20,000 30,000 చేసుకొని పిల్లల్ని భర్త చట్టు పిల్లలం మేము వచ్చి ఆ జాబ్ చేస్తున్నామంటేనే మా జీవితాలు ఏంటో అంత చదివిన ఆ సార్కి ఎందుకు అర్థమైతలేదు. చాలా మంది మేము ఉన్నాము. ఇక మహిళా సాధికారిత, మహిళలకు 33% రిజర్వేషన్లు, ఈ డైలాగ్ కొట్టడం మాత్రం ఈ వీళ్ళ గురించి ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి ఎందుకు మాట్లాడతారు? లేడీస్కి మేము ఇంత ఇచ్చినామంటారు. మా అమ్మల్లో ఒక చిన్న ఉద్యోగం కూడా చేసుకొనియరు. ఆ టీటీ వాళ్ళు వాళ్ళు వస్తారు, కనీసం ఆడోళ్ళని కూడా చూడరు. వాళ్ళు ఇష్టానికి రాసేస్తారు. వాళ్ళకు టార్గెట్స్ ఉంటాయట సార్. మరి ఆ టార్గెట్స్ మా మీద ఎందుకు ఉపయోగించాలి? మేము బతకడానికే కదా చేసేది. బతకడానికే చేసి కోట్లు సంపాదించాలనో కాదు, లేకపోతే ఇంకోటి కాదు. మేము పిల్లల్ని ఏమంటారు సార్, బువ్వ తినడానికి పిల్లలుగా ఉద్యోగం మాది. దేనికి? చిరు ఉద్యోగం సార్. మేము ఈ ఉద్యోగానికి ఒక్కొక్కసారి అనిపిస్తుంది సార్, ఈ ఉద్యోగం చేసే బదులు పల్లెటూరులో ఉండి పత్తేరపోతే నయమనిపిస్తుంది. అంత మెంటల్ టెన్షన్. ఒక 60 మంది ఉన్నారంటే వీడు ఎవరు టికెట్ తీసుకోలేదో, ఎవరు తీసుకున్నాడో అనే టెన్షన్, బీపీలు, షుగర్లు వస్తాయి. అసలు ఎంత మెంటల్ టెన్షన్ ఉంటుందో. చిరుద్యోగులను సార్ మాకెందుకు, మీరు మమ్మల్ని ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారో అర్థమవుతలేదు. నువ్వేం చెప్తావు తల్లి? సార్ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సజ్జనాలు చేస్తున్నారు సార్ మా మీద. చిన్న మనసు సార్. తను ఒక పెద్ద వ్యక్తి, తన తోటలను చూసుకోలేక మా మీద ఎందుకు సార్ ఈ రకంగా కన్నేసిండు అని ఇప్పుడు మా బతుకులైతే అద్మానంగా ఉన్నాయి సార్. జాబ్ లేక సార్ ఏది నడిచినా, ఏ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వ అధికారి అయినా లేనోళ్ళ కోసము, చిన్న జీవితాల కోసము పనిచేయాలి. ఏదైనా గవర్నమెంట్ అయినా, ఆఫీసర్ అయినా, ఎవరైనా చిన్న పేదవాళ్ళ కోసం సార్ పనిచేసేది. వాళ్ళ ఆస్తులు కూడా పెట్టుకోవడానికో, చిన్నోళ్ళ మీద వాళ్ళ పెత్తనాలు చేయడానికో, వాళ్ళ పవర్స్ చూపించుకోవడానికో కాదు. అదొకటి. మరి అంత ఐఏఎస్ చదువుకున్న ఆయనకెందుకు అర్థమవుతలేదు? మరి ఏ ప్రభుత్వమైనా, ఏ అధికారైనా ఫస్ట్ ఆలోచించేది ప్రజల్లోకి వెళ్ళాలి, మన అన్ని ప్రజల కోసం ఉపయోగపడాలని ఆలోచిస్తారు. అదే ప్రజలు నిన్ను ఒక ఆఫీసర్వి 10th క్లాసు అంటే అప్పుడు ఆఫీసర్ అయి ఉన్నాడు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి కేసీఆర్ చెప్పినట్టు ఈయన చేసిండేమో. ఆయనకు అంత మంచిగా చేసిన కేసీఆర్ గతే అట్లా అయిపోయింది. ఈయన ఎంత సార్? ఆయన ఎక్కడున్నా ఈయన ఇక్కడగా సార్. ఆయన ఎక్కడున్నా ఐపీఎస్ఏ ఆయన. కానీ ఇంత చిన్న జీవితాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు కదా. మొత్తం మీద చిన్న జీవితాలతో ఆడుకుంటున్నారు సజ్జనార్ అంటున్నారు. ఇటు సైడ్ కూడా మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి అక్కడ సజ్జనార్కు సంబంధించిన ఫ్లెక్సీ అయితే ఇది ముఖ్యమంత్రికి సంబంధించిన ఫ్లెక్సీ అని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఆర్టీసీలో ఎండి సజ్జనార్ వలన అన్యాయంగా ఉద్యోగం నుంచి రిమూవల్ అయిన కార్మికులను తిరిగి డ్యూటీలు ఇప్పించండి అన్న రేవంత్ అన్న ఆర్టీసీలో మానవత్వం లేని ఎండి సజ్జనార్ని మార్చి ఎంప్లాయీస్కి భద్రత కల్పించి ఆర్టీసీని బాగు చేయండి అంటూ ఇట్లు తెలంగాణ ఆర్టీసీ రిమూవల్ ఎంప్లాయీస్ను చూస్తూ ఉన్నాం. కంప్లీట్గా అంటే ఒక సజ్జనార్ను మార్చడం ద్వారా మా బతుకులు బాగుపడతాయి, సజ్జనార్ను తీసేయడం ద్వారా మా బతుకులు బాగుపడతాయి. సజ్జనార్ పైన ఎంక్వైరీ ఏదైతే చేస్తారో ఆ ఎంక్వైరీకి మేము 100% పర్ఫెక్ట్గా ఉంటాము అని చెప్తా ఉన్నారు. ఒకవేళ సజ్జనార్ పైన ఎంక్వైరీ జరిగితే ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా బాగుంటారు, వీళ్ళు చెప్పే ఆరోపణలన్నీ నిజమవుతాయని చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారన్న సజ్జనార్ని? ఇది చాలా బాధాకరంగా ఉంది. గట్టిగా మాట్లాడాలి. నేను సత్తుపల్లి డిపో డ్రైవర్ని, ఆర్టీసీ సత్తుపల్లి డిపో డ్రైవర్ని. ఇది చాలా బాధాకరంగా ఉంది.
మేమేం అడుగుతలేదు, జూబ్లీహిల్స్లో ఫ్లాట్స్ అడుగుతలేదు, మణికొండలో అపార్ట్మెంట్స్ అడుగుతలేదు. మాకు ఇచ్చిన ఉద్యోగాలని తిరిగి పొరపాటున యాక్సిడెంట్ వల్ల జరిగిన మా ఉద్యోగాలు ఆపటం వల్ల యాక్సిడెంట్స్ జరగకుండా అయితే ఉండటం లేదు. ఎలా జరగాల్సిన అలా జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగం లేకపోతే రోగాలు రాకుండా, పిల్లలకి ఫీజులు కట్టకుండా అయితే ఫీజులు అయితే అడగకుండా ఉండట్లేదు. పోనీ ఇంట్లో ఫ్యామిలీస్కి ఇష్యూస్, జబ్బులు రాకుండా కూడా ఉండటం లేదు కదా. ఆ ఉద్యోగాలు ఉన్నప్పుడు ఎంతో కొంత మెరుగ్గా ఉండేది. పిల్లలు చదివే టైంలో ఈ టైంలోనే ఉద్యోగాలు లేక, ఫీజులు కట్టలేక స్కూల్ నుంచి ఇంటికి పంపిస్తున్నారు. మాకు సెలక్షన్ చేసి ఇచ్చిన ఉద్యోగాలే కదా. అక్కడ మేము రికమెండేషన్తో వచ్చిన ఉద్యోగాలు కావు, స్కిల్తో డ్రైవింగ్ పర్ఫెక్ట్గా ఉందని తీసుకున్న ఉద్యోగాలే. కానీ దీనికి వీపు మీద కొట్టాలి కానీ కడుపు మీద కొట్టడం చాలా అన్యాయంగా ఉంది. మేము అడిగేది మా ఒక్క ఉద్యోగాలు తప్ప వేరే ఇంకేమీ లేదు. ఎట్లా చూస్తారు ఆర్టీసీ సెట్ అయిపోతుందా? మిర్యాలగూడ పోసారు మాది. ఇక డ్రైవర్ చేస్తున్నా, ఏసీ బండి ఆగిపోతే డ్రైవర్గా ఎవరు లేరు అని చెప్పి డిఎం గారు రమ్మని పిలిచాడు. పోతే నెల్లూరు దగ్గర యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే అక్కడ కారు ఒకటి లారీ యాక్సిడెంట్ అయితే మన బస్సు వెళ్ళడం వల్ల బండి పడిపోతుందని చెప్పి నేను బస్సు ఆపిన. అక్కడికి వచ్చేవరకు ఒక ఆమె వచ్చి సడన్గా వచ్చి తాకింది బండికి, అక్కడ చనిపోయింది. అక్కడి నుంచి సస్పెండ్ చేస్తారు నన్ను. ఓకే, నువ్వెక్కడి నుంచి వచ్చినావు? నాది నల్గొండ రీజన్, యాదగిరిగుట్ట డిపో కండక్టర్. నేను 1991లో ఆర్టీసీలోకి రావడం జరిగింది. ఫస్ట్ ఆర్టీసీలో జాయిన్ అయినప్పుడు నన్ను డ్రైవర్గా 3 సంవత్సరాల పాటు డ్రైవర్గా వాడుకున్నారు. అయినా నేనేమో ఇబ్బందులకు గురి కాలేదు. ఆ తర్వాత నా విధి నిర్వహణ కండక్టర్గానే అనేక సార్లు అవార్డులు తీసుకోవడం కూడా జరిగింది. గత ప్రభుత్వంలో ఎన్నో విధాలుగా మాకు అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా న్యాయం జరుగుతుందనే ఆలోచనతో మేము ఉన్నాము. అంతేకాకుండా సజ్జనారు గత ప్రభుత్వంలోనే మాకు మేనేజింగ్ డైరెక్టర్గా రిక్రూట్ అయ్యి మమ్మల్ని వివిధ చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. దయచేసి ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంటు మాకు ఎన్నో విధాలుగా అండదండలుగా ఉంటుందని ఆశలు పెట్టుకొని మేము ఒక 100 సార్లు ప్రజాభవనం, సెక్రటరియట్ ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నావు? మాకు తిరిగి మా యొక్క ఉద్యోగాలు మాకు కల్పించాలని, మా కార్మికులు చేసినటువంటి చిన్న చిన్న కారణాలకు కూడా పెద్ద శిక్షలు వేసి మమ్మల్ని రోడ్ల పాలు చేశారు. దయచేసి ఈ గవర్నమెంటు మాకు తక్షణమే ఉద్యోగాలు కల్పించాలని నా యొక్క విన్నపం. నాకు ఇక చివరిగా ఏం చెప్తారన్న? ఇట్లా ఇంకెవరైనా మాట్లాడతారా? మీరు మాట్లాడి ఉన్నారు, అందులోంచి వేరే వాళ్ళని రమ్మన్నా. చెప్పండి. అయితే మేము చిన్న పొరపాట్ల వల్ల మేము ఆర్టీసీ నుంచి డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు అందరం మేమంతా రిమూవ్ అవ్వడం జరిగింది. అయితే మేము కోరేది ఏంటంటే ఆర్టీసీ సంస్థలో తప్ప రిమూవల్ అనేది ఎక్కడా లేదు. మేము ఇప్పటికీ కోరేది ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీలో రిమూవల్ అనే సిస్టమ్ని తొలగించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా రవాణా శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని లేదా సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము మిమ్మల్ని నమ్ముకొని మేము ఇంతకాలం ఉన్నాము. అదేవిధంగా ఎలక్షన్లో కూడా మీ మీద నమ్మకంతోనే మీకు కోఆపరేట్ చేశాము. కాబట్టి ఒకసారి మా మనవి ఆలకించి మా అందరికీ ఉద్యోగాలు ఇప్పించి త్వరగా ఉద్యోగాల్లో మమ్మల్ని ఇన్స్టేట్ చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చినాను? సార్ నిజమా సార్, నాది కండక్టర్ సార్. నేను నా జాబ్ పోయి 10 సంవత్సరాలు అవుతుంది సార్. నాది నా పేరు రమేష్, కండక్టరు. నాకు 2 అమ్మాయిలు, భార్య వెళ్ళిపోయింది సార్, పుట్టి వెళ్ళిపోయింది, జాబ్ పోయిందని. చిన్న కేసు ఉన్నది, టికెట్ డబ్బులు ఇచ్చినందుకు ఆ క్యాష్ బ్యాగ్ వేసిన, ఆ క్యాష్ బ్యాగ్ మర్చిపోయిన టికెట్ తీసిన, అది ఇచ్చినందుకు నాకు శిక్షించారు సార్. ఘోరంగా 9 సంవత్సరాలు జాబ్ పోయి, ఇప్పుడు 2 ఆడపిల్లలు 9 సంవత్సరాలు అవుతుంది జాబ్ పోయి. చాలా బాధపడుతున్నాను. నా జాబ్ నాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను కాలు ముక్తున్నాను. అందరి డ్రైవర్లు అందరి జాబ్లో వస్తే సంతోషం ఉన్నాను. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావన్నా? డిపో అన్న సాయన్ అని 4 రోజులు ఆబ్సెంట్ అయినా సార్. నేను 4 రోజులు ఆబ్సెంట్కి వస్తే సార్ రిమూవ్ చేసేసి నాకు ఫోన్ చేశాను. నేను 4 రోజులకు ఆబ్సెంట్కి రిమూవ్ చేసేసి సార్. నాకు ఓకే, చేయి బాగలేదు, ఫోన్ చేసి చెప్పాను. సరే అని చెప్పాడు. సరే 5వ రోజు పోతే రిమూవ్ చేసి పెట్టాను. మీరే కంచి వచ్చాను? మెట్పల్లి నుంచి వచ్చాను సార్. మెట్పల్లి. ఏమైంది నీది? టీమ్ కేసు డ్రైవర్ కామ్ కండక్టర్. నువ్వే డ్రైవర్, నువ్వే కండక్టర్, నువ్వే నిలబట్టి లేయాలి, నువ్వే నేనే చూసుకోవాలి సార్. ఎందుకంటే రూట్ తప్పించి వేరే ఎక్స్ట్రాని పంపించింది సార్. ఎందుకంటే టీమ్ ప్రాబ్లం ఉన్నదని చెప్పి వాళ్ళ డిపోకి వెళ్ళినా, సిస్టమ్ సూపర్వైజర్ ఏం చెప్పిండంటే బాగానే ఉన్నది పో అంటే పోయినా సార్. ఒక టికెట్ 420 పడేది, 320 పడేది సార్. 100 రూపాయల టికెట్ కొరకు నేను 5 సంవత్సరాల నుంచి బలైనా సార్. 100 రూపాయల టికెట్ కోసం 5 సంవత్సరాలుగా బలే. చెప్. డిపోలో పొద్దున్నే డ్యూటీకి వచ్చినప్పుడు ఊదించి
సస్పెండ్ చేసి రిమూవ్ చేస్తున్నారు. బీచింగ్ మిషన్ ఫాల్ట్ వల్ల మేము పోలీస్ స్టేషన్ ఊదినా కూడా అది మాకు పనికిరాదు అని రిజెక్ట్ చేసి పడేసారు, రిమూవ్ చేశాను. ఎందుకు పోతున్నావు డ్యూటీకి? తాగి ఎట్లా పోతాం సార్? పొద్దున్నట్టు తాగిపోతారు ఎవరైనా డ్యూటీకి. నేను దాదాపు 27 సంవత్సరాలు నేను ఆర్టీసీలో చేపట్టి ఒక యాక్సిడెంట్ కానీ ఒక డ్యామేజ్ కానీ రిపోర్ట్లు కానీ ఎలాంటివి లేవు. ఎందుకు తీసేసి మరి? ఉదించి బీతింగ్ 35 వచ్చింది, బీతింగ్ రిమూవ్ చేసిండు. ఓకే, చివరిగా ఏం చెప్తారన్నా చెప్పమ్మా. సార్ మాది కొల్లాపూర్ డిపో. చిన్న టిమ్ము ప్రాబ్లం అయింది సార్. నాది, నా పేరు నిర్మల. టిమ్ము ప్రాబ్లం వల్ల తీసేసిండ్రు. మాకు చావు తప్ప ఇంకా వేరే ఆధారం లేదు సార్. మా చావు బతుకుల మీద ఉన్నాం. ఎలాగైనా మాకు డ్యూటీలు కావాలని కోరుకుంటున్నాం సార్. అందరికీ డ్యూటీలు వస్తే మా బతుకులు ఏదో మేము బతుకుతాం సార్. చిన్న పిల్లలు ఉన్నారు సార్, ఆడపిల్లలు ఉన్నారు, ఇబ్బందులు చాలా ఉన్నాయి సార్. ఎలాగైనా డ్యూటీలు ఇప్పించాలని కోరుకుంటున్నాం సార్. చివరిగా ఏం చెప్తావు అన్న? 2 నిమిషాల కథం బట్టి అన్న చివరిగా ఏం చెప్తున్నామంట అన్న, ఇప్పుడు తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము హైదరాబాదు తిరగబట్టి కొంతమంది ఎమ్మెల్యేల దగ్గరికి, తర్వాత మంత్రుల దగ్గరికి, ప్రజావానికి, తర్వాత సమాచార హక్కు భవన్కు, తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ ఆఫీస్కు, తర్వాత సెక్రటరీ ఉన్నటువంటి సంజయ్ కుమార్ సార్ దగ్గరికి, వికాస్ సార్ దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి తిరిగి వేసారిపోయినామన్నా. కనీసం ఇప్పుడైనా ఇవాళ పెట్టినటువంటి మా యొక్క బాధను ఇటు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ చూసి కనీసం ఏంటంటే ఈ ఒక్కసారి మీకు అవకాశం ఇస్తున్నాం, ఒక్కసారి మళ్ళీ తప్పు చేస్తే మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయమని చెప్పి ఒక్క జీవోతోని వీళ్ళందరినీ కనుక ఉద్యోగం ఎక్కించినట్టయితే వీళ్ళందరి యొక్క ముఖాలలో వెలుగులు వస్తాయనేటువంటిది నా ఉద్దేశం. ఇప్పుడు నేను ఎందుకంటే దీనిలో ఇంకొక కుట్ర కూడా ఏం జరుగుతుందంటే ఆర్టీసీ మేనేజ్మెంటు ఇప్పుడు నా పేరు ఏంటంటే వీళ్ళు ఎందుకు ఈ విధంగా వీళ్ళను మొబిలైజ్ చేస్తున్నారని చెప్పి ఇంతకుముందే ఎండి సజ్జనర్ సార్ నాకు క్వశ్చన్ వేసిండు. ఇప్పుడు నేను ఎవరు అని చెప్పి అంటే ఇవాళ నేను చెప్తాను, ఇంతకుముందు ఎప్పుడే నా పేరు దుగ్గు రాజేందరు, నేను సెక్యూరిటీ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేశాను. నన్ను ఉస్మానాబాద్ డిపోలో ఉద్యోగం అయితే నన్ను సిరిసిల్ల ప్రైవేట్ కేసు నీ మీద ఉందని చెప్పి ఆ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేకుండా కూడా నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఇప్పుడు దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. అసలు ఆ ఉద్యోగం ఆ కేసు అనేటువంటిది ఇవాళ అది న్యాయస్థానంలో ఉన్నది. దానిలో ఒకవేళ తప్పని తేలితే నన్ను ప్రాసిక్యూట్ చేస్తారు. దానికి దీనికి ఇలాంటి లింకు లేదు. అదేవిధంగా ఈ కార్మికులు చాలామంది కార్మికులై ఎవరికి ఛార్జ్ షీట్ ఒక మెమో ఇచ్చినా కూడా ఎప్పుడో ఒక 1956ది ఒకటి 1963 అనే యాక్ట్ ఉంది. అరే రామ, ఇమీడియట్గా ఏంటంటే సార్ ఆర్టీసీ కానీ ఇప్పుడు గవర్నమెంట్ కానీ లేకపోతే మన పొన్నం ప్రభాకరణ కానీ అన్న దయచేసి ఆ 1963 అనే యాక్ట్ తీసిపడింది అన్న. ఆ 1963 యాక్ట్ ఒకటి మొదలుపెట్టి చిన్న తప్పుకు వాళ్ళకు మెమో లేకుండా ఏకంగా ఛార్జ్ షీట్ ఇచ్చి సస్పెండ్ చేస్తుండ్రు. అదే సపోజ్ తెలంగాణ మన ఈ రాష్ట్రంలో ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి, రెవెన్యూ కానీ, పంచాయతీ కానీ, హెల్త్ కానీ, లేకపోతే ఇంకా పోలీస్ కానీ, ఏ డిపార్ట్మెంట్ కూడా ఎంత పెద్ద వాళ్ళు తప్పు నిజంగా చేసినా కూడా చిన్న మెమో ఇవ్వడానికి వెనక ముందు ఆలోచిస్తారు. అదే ఆర్టీసీలో అయితే చిన్న తప్పు చేయగానే 1963 అనే యాక్ట్ పెట్టడం, వాళ్ళకి ఛార్జ్ షీట్ ఇవ్వడము, సస్పెండ్ చేయడము, ఇంక్రిమెంట్ చేయడము, ఇదంతా మొత్తం చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇదే దీని మీద మన అసెంబ్లీ ఎలక్షన్లు 2023 నవంబర్లో జరిగినాయి. దానికన్నా ముందు మన పొన్నం ప్రభాకరణ ఒకడ చేస్తే ఆ పొన్నం ప్రభాకరణ వచ్చిండు, వచ్చేది మన ప్రభుత్వమే. ఇక నుంచి మీకు ఏదైనా కూడా మేము మీ వెనుక మీ ముందు హోప్ ఉందా? మీకు ఉద్యోగాలు వస్తాయన్న హోప్ ఏమన్నా కనిపిస్తుందా? ఇప్పుడు హోప్ ఉందన్న. ప్రభుత్వం అనేటువంటిది అంటే ప్రభుత్వము మాకు ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటిది 100% చిత్తశుద్ధితో ఉన్నది. ఆ ప్రభుత్వానికి ఈ సజ్జనార్ సార్ పక్కన ఉన్నటువంటి ఒక కో కమిటీ వాళ్ళంతా మొత్తం మమ్మల్ని ఏంటంటే ఆ ఒసామా బిన్ లాడెన్తో ఉద్యోగాలు వస్తే వాళ్ళ పరువు పోతుందన్న. అంతే కదా, వాళ్ళ ఇక్కడ ఏమడ్డం అవుతుందంటే ఒక ఇంతమంది జీవితాలు బాగుపడతాయి కదా, వాళ్ళ పరువు ఏమున్నది? బాగుపడతాయి కరెక్ట్ అన్న. వాళ్ళకి ఏంటంటే ఒక సోకాళ్ళు అనేది అడ్డం వస్తున్నది. మేము ఒక IAS IPS ఆఫీసర్ చదువుకొని వచ్చినాం, వీళ్ళు ఒక 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ చేస్తే ఒక స్ట్రగుల్ చేస్తే మనం నౌకరిస్తే ఏముంటుంది, మనకేముండని చెప్పి మొత్తానికి మొత్తం ఈ సజ్జనార్ సారు తర్వాత అతని కింద ఉన్నటువంటి ఆ ఈడీలు అయితే వాళ్ళు అడ్డుకుంటున్నారు. దయచేసి ఇప్పుడు ఈ క్యూ న్యూస్ ద్వారా తర్వాత మా యొక్క వర్కర్లందరి ఒకవేళ వాళ్ళకి ఏంటంటే వీళ్ళు నేను పెద్ద తప్పు చేసావచ్చు, రైట్, నాకు ఉద్యోగం ఇవ్వకుండా పర్లేదు, నాకు డోంట్ బాధర్. కానీ వీళ్ళైతే చిన్న తప్పులన్న, వీళ్ళ చిన్న తప్పులు. ఇప్పుడు మా గోపైనటైనా ఆయన 20 రోజులకి రిటైర్మెంట్ ఉందంటారు, వాళ్ళు 2 ఏళ్ళకు ఉందంటారు. కొందరికి పిల్లల చదువులకు చాలా ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారంటే అవన్నీ ఇబ్బందులకు మొత్తం కారణం టోటల్గా. ఎందుకంటే గతంలో కూడా మేము అప్పీలు పెడితే అప్పీలల్లో మొత్తం మంది చాలామంది కన్సిడర్ చేసినటువంటి కేసు ఉన్నాయి. కానీ సజ్జనార్ సార్ ఎప్పుడైతే వచ్చిన తర్వాత డిపో మేనేజర్ ఉద్యోగం నుంచి తొలగిస్తే అప్పీలు DVM గారికి, DVM గారు అప్పీల్ రిజెక్ట్ అయితే RM గారికి,
ఆర్ఎం రిజెక్ట్ చేస్తే ఈడీ గారికి ఉండే. ఇవాళ సజ్జనార్ సార్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే మొత్తం వాళ్ళ పవర్లన్నింటినీ మొత్తం ఆయన లాక్కొని మీరు ఏ అప్పీల్ కూడా ఎవరు కూడా కన్సిడర్ చేయొద్దని చెప్పి వన్ మెన్ షో లాగా చేసి మొత్తం మంది కార్మికులకు ఏంటంటే చాలా ఇబ్బందులకు గురి చేసి ఇబ్బంది పెడుతున్నాడు. దయచేసి ఇప్పుడు ఈ సందర్భంగా అన్న నేను ఒకటి ఈ కార్మికులందరి తరఫున ఒకటి ప్రభుత్వానికి పొన్నం ప్రభాకర్ అన్నకు సరే అదేవిధంగా ఈ 3 మెన్ కమిటీ పెట్టినటువంటి చైర్మన్ సంజయ్ కుమార్ సార్కి వీళ్ళకి ఒకటే వీళ్ళందరి వర్కర్ తరఫున 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీరు దయచేసి ఎందుకంటే వీళ్ళందరికీ కనుక నౌకరు కనుక మీరు ఇమీడియట్ రీఇన్స్టేట్మెంట్ చేయకపోతే ఈ ఉద్యమం స్టార్ట్ చేసిన నుంచి మొన్నటి వరకు బాన్స్వాడ డిపో ఆ కండక్టర్ వరకు 15 మంది చనిపోయినారు అన్న. 15 మంది. ఏమన్నా చెప్పదలుచుకున్నారా ప్రభుత్వానికి మీరు అందరు ఒకటేసారిగా? ఈ తరఫున ఆఫీసర్కే కానీ గవర్నమెంట్కే కానీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. చిన్న జీవితాలు మాయి, వాళ్ళు పెద్ద జీవితాలు, వాళ్ళకు అవసరం. అది ఏమో మాకు మాత్రం మాకు 3 పూటలు తిండి పెట్టే ఈ ఉద్యోగం మాకు చాలా అవసరం అన్న. మీ తరఫున మా ఉద్యోగాలు మాకు రావాలని సజ్జనర్ సార్ గారికి కూడా దండం పెట్టి అడుగుతున్నా. నేను రేవంత్ అన్నకి కూడా దండం పెట్టి అడుగుతున్నా. గవర్నమెంట్లో అన్ని పేద ప్రజల కోసం పనిచేసేటి అన్న. మేము కూడా చాలా నిరుపేదలం కాబట్టి మమ్మల్ని ఆలోచించి మేము తప్పే చేసినాం కావచ్చు, కానీ మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించండి. మీ క్షమాభిక్షతోని మా ఉద్యోగాలు మాకు ఇస్తే మేము బ్రతుకుతామన్నా, మేము జీవిస్తాము. ఏం చెప్పదలుచుకున్నారు లాస్ట్ ఫాస్ట్? స్లోగన్స్ ఏమైనా ఉన్నాయా? సరే, ఓవరాల్గా వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది క్యూన్యూస్. ఇదే వేదికగా ఇప్పటి వరకు 180 ఉద్యోగాలు మాత్రం ఇచ్చిళ్ళు. ఇంకా 420 మంది ఉద్యోగాల కోసం పోరాటం మాత్రం నడుస్తూ ఉంది. ఏది ఏమైనా చిన్న తప్పులకు క్షమాభిక్ష అంటే ఒక్క అవకాశం ఇచ్చి చూడు, మళ్ళీ తప్పు చేయమని చాలామంది ఇక్కడ ఆడబిడ్డల కానుంచి ప్రతి ఒక్కరూ కోరుతూ ఉన్నారు. నిజంగా వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది క్యూన్యూస్. కెమెరామెన్ భరత్తో మేనప్ జామ్, హైదరాబాద్ నుంచి.